రెగ్యులర్గా అప్పుడు మనం డయల్ రేడియో కార్యక్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా నిర్ణయాలు అప్పుడు మనం మెరుగైనటువంటి సేవలు అందించే దిశలు తీసుకోవడం జరిగింది. చాలా పథకాలు అప్పుడు అమలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వస్తున్నటువంటి ఎదుర్కొంటే ఇబ్బందులు, అదేవిధంగా దాని మీద వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్ట్యా మళ్ళీ ఒక్కోసారి మార్పు అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవాళ 23 మంది భక్తులతో ఈ డయల్ రేడియో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని పథకాల మీద ఇచ్చారు. ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను. అదేవిధంగా శ్రీవారి సేవకులు వారు అందిస్తున్నటువంటి సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈవెన్ గరుడ్ సేవ నాడు కూడా ఈ 3,500 మంది శ్రీవారి సేవకులు ఏదైతే సేవలు అందించారు భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది శ్రీవారి సేవకులు అప్పుడు నాకు క్యూ లైన్ మడా స్ట్రీట్స్లో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాంట్లో కొంతమంది నిన్న ఆఫీస్కి ఆహ్వానించి సిపిఆర్ మేమందరం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం. వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇవాళ కూడా కొంత ఫీడ్బ్యాక్ దాని మీద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక నలుగురు భక్తులు బంగారు వాకిలి దగ్గర అదేవిధంగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి వెళ్లే సమయంలో లేకపోతే వెండి వాకిలి నుంచి ఎగ్జిట్ సమయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు వివరించారు. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను ఒక 4-5 సార్లు ఈ 9 రోజు బ్రహ్మోత్సవం సమయంలో సాయంత్రం దేవాలయంలోనే ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వెళ్ళి ఆ క్యూ లైన్ మూవ్మెంట్ని నేను పర్సనల్గా పరిశీలించాను. అక్కడ కూడా ఆన్ ద స్పాట్ కూడా భక్తులు కొంత కంప్లైంట్ చేశారు. అంటే బంగారు వాకిలి దగ్గర ఒక సరి అయినటువంటి విధానం లేకుండా కొంతమంది దురుసుగా వ్యవహారం చేయడం, ర్యాష్గా మాట్లాడడం, తిట్టడం అటువంటి ఎదుర్కొన్నాం. ఇందాక కూడా ఒక భక్తుడు బెంగళూరు నుంచి కంప్లైంట్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ పనితీరు బాగాలేదు, తిడుతూ ఉన్నారని. సో అటువంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇటువంటి బిహేవియర్ని మనం 80% కూడా సమర్థించలేం. అంటే క్యూ లైన్లో రష్ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ మంది భక్తులు వెయిటింగ్లో ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే భక్తులతో మాట్లాడే తీరు ఏదైతే ఉంది అది డెఫినెట్గా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, బిహేవియర్ బాగుండాలి. భక్తులు ఎంతో మంది సమయం పాటించి ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూ లైన్స్లో వేచి ఉండి టీటీడీ అందిస్తున్న సేవల మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ ఇప్పుడు మీరు చూశారు బ్రహ్మోత్సవం సమయంలో కూడా చాలా మంది భక్తులు క్యూ లైన్లు ఎక్కడెక్కడికి ఉండింది. ఆ క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి కూడా ఎక్కువ మంది ఎవరు కూడా కంప్లైంట్ చేయలే. అంటే అసలే ఇబ్బంది లేకుండా ఉండి ఉంటారని అనట్లేదు, కొన్ని ఇబ్బందులు ఉండి ఉంటాయి. కానీ వాళ్ళు కూడా పరిస్థితి అర్థం చేసుకొని ఓవరాల్గా టీటీడీ అందిస్తున్న సేవలు బాగున్నాయి అనే ఉద్దేశంతో అభిప్రాయంతో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అక్కడ కొన్ని మార్పులు అవసరం. అక్కడ ఉన్నటువంటి అధికారులకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వడం, సరి అయినటువంటి యాటిట్యూడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అక్కడ డ్యూటీలు ఇవ్వడం, అటువంటివి మైక్రో ఫైన్ ట్యూనింగ్ చాలా అవసరం. డెఫినెట్గా దాని మీద మేము దృష్టి సారిస్తామని చెప్పేసి భక్తులందరికీ అప్పుడు మేము తెలియజేశాం. సిమిలర్లీ
కొంతమంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఈ ఎస్ఈడి టోకన్స్ ఉన్న వాళ్ళకి అన్నప్రసాదాలు వితరణ చేసేటప్పుడు అన్నప్రసాదం వేడివేడిగా సర్వ్ చేశాక వెంటనే ఆ కంపార్ట్మెంట్ ని రిలీజ్ చేసేస్తున్నారు. దానివల్ల అన్నప్రసాదాలు వేస్ట్ అవుతున్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి ఫీడ్బ్యాక్ నాకు నేను ఆ రోజు వీక్యూసీకి వెళ్తే కూడా ఇచ్చారు. ఇవన్నింటి మీద కూడా యాక్షన్ అవసరం ఉందనేది నేను మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ, ఇప్పుడు వృద్ధులు అయితే వృద్ధుల కోట, కాలినడకల మార్గం వచ్చే భక్తులైతే ఆ కోట, అదేవిధంగా ఆన్లైన్ ఎస్ఈడి ఉంటే ఆన్లైన్ ఎస్ఈడి కాకుండా అర్జెంట్గా వచ్చే వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా ఎస్ఈడి కోట ఉంటే బాగుంటుందనేది. అంటే ప్రతి ఒక్కరికి ఏ కేటగిరీలో అయితే ఆ భక్తుడు ఉంటాడు ఆ కేటగిరీ కోట పెంచుకుంటే ఏ విధంగా పెంచుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు అభిప్రాయం పడుతూ ఉంటారు. అయితే టెంపుల్లో ఉన్నటువంటి కెపాసిటీ అయితే ఉందో అది అంటే థర్స్డే ఫ్రైడే కొంచెం తక్కువ ఉంటుంది, శనివారం ఆదివారం అయితే ఎక్కువ ఉంటుంది. సో 60,000 నుంచి 80,000 వరకు దర్శనం కెపాసిటీ ఉంది. కాబట్టి అన్ని కేటగిరీస్ లో మనం వీలైనంత వరకు న్యాయం చేసుకుంటూ పోవాలి. ఏ కేటగిరీకి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేం, అంటే ఇస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి తప్పితే ఏ ఒక్క కేటగిరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేం. కాబట్టి వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఉన్నా, వాళ్ళు పడినటువంటి ఇబ్బంది కూడా కరెక్ట్ గా ఉన్నా, అది కొంత బాగా ఆలోచించుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఉదాహరణంగా ఇందాక ఒక భక్తురాలు అంటే ఈ వృద్ధులుగా ఇచ్చేటువంటి కోటా అయితే ఉంది మనం అడ్వాన్స్గా ఇచ్చేస్తున్నాం, వారేమో మెడికల్ పేషెంట్, అంత అడ్వాన్స్ ప్లానింగ్ చేయలేమప్పుడు ఒకవేళ కోటా అందినా కూడా ఆ రోజుకి ఆరోగ్యం పరిస్థితి ఎట్లా ఉంటుంది, సద్వినియోగం అవుతుందా లేదా కోటా కూడా తెలియదు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పర్టికులర్లీ ఆన్లైన్ ఎస్సీడీ టోకన్స్ అయితే ఇప్పుడు మనం 3 నెలల క్రితం ఇచ్చిస్తున్నాము. దాని మీద 2-3 అభిప్రాయపడ్డారు. అంతకుముందు నాకు ఈమెయిల్స్ కూడా చాలా వచ్చాయి. అంటే ఈ 3 months ముందు ఇచ్చే బదులు ఒక 1 month అట్లాగా ముందు ఇస్తే బాగుంటుంది. అంత అడ్వాన్స్డ్ గా మనం కోటా తీసుకోవడం, ఆ కోటాని సద్వినియోగం చేసి ఉంటే అవకాశాలు తక్కువ ఉండడం, పిల్లలు స్కూల్ గోయింగ్ ఏజ్ లో ఉంటే ఇంత అడ్వాన్స్ ప్లానింగ్ కష్టం. ప్లస్ ఇప్పుడు ఆ ట్రైన్ రిజర్వేషన్స్ ఇవన్నింటిలో కూడా కొంత మార్పు చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడేమో ఎస్సీడీ కోటా తీసుకున్నా కూడా ఆ ట్రైన్ టికెట్స్ అందుబాటులో లేకపోవడము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా సలహాలు సూచనలు ఇచ్చారు. ఒక వ్యూ తీసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. బట్ ఐ ఆల్సో అగ్రీ, అంటే ఈ 3 months ఏదైతే మనం పెట్టి ఉన్నాం అడ్వాన్స్డ్ గా, దీని మీద ఒక స్టడీ అయితే అవసరం. అంటే అది ఎగ్జాక్ట్ గా ఎంతమంది బుక్ చేయగలుగుతున్నారు, బుక్ చేసేగా సద్వినియోగం చేయగలుగుతున్నారా లేదా, ఇటువంటి అభిప్రాయం నాకు ఈమెయిల్స్ ద్వారా చాలా మంది ఈవెన్ శ్రీవాణి కోటా మీద కూడా ఇవ్వడం జరిగింది. అంటే డొనేషన్ ఇస్తున్నారు కరెక్ట్, ఒక్కొక్క డొనేషన్ కి ఒక్కొక్క టోకన్ కూడా వస్తుంది విఐపి బ్రేక్. బట్ ఎంత అడ్వాన్స్ గా వాళ్ళు బుక్ చేయగలగాలి దాని మీద కూడా ఒక వ్యూ అవసరం ఉంది. సో ఇటువంటి ఫైన్ మైక్రో ప్లానింగ్ కి ఈ భక్తులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఫీడ్బ్యాక్ అధికారులందరూ నోట్ చేసుకున్నారు. ఇంకొకరు అంటే తిరుపతి నుంచి కూడా టీటీడీ ఎంప్లాయీస్ కొంతమంది మద్దతుదారుగా మారిపోయి ఈ భక్తుల మోసానికి పాల్పడుతున్నారని చెప్పి కంప్లైంట్. వారేమో కంప్లైంట్ అంటే తిరుపతిలో ఉన్నారు కాబట్టి సివిఎస్ఓ గారు వారిని పిలిపించి ఆ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటారు. తీసుకొని కఠినమైన చర్య, అంటే ఏదైతే ఎక్కడైనా అఫెన్స్ ప్రూవ్ అయితే మాత్రం ఎక్కడ కూడా లీనియన్స్ అనేది ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది టీటీడీ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే వేరే మద్దతుదారులు కావచ్చు. ఇటువంటి మద్దతుదారు వ్యవస్థని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పవిత్రతతో మనం దేవాలయ పవిత్రతని కాపాడుకుంటా, తిరుమల పవిత్రతని కాపాడుకుంటా, ఒక మంచి మైండ్ సెట్ తో మనం భక్తులకు సేవ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి మిడిల్ మ్యాన్ వ్యవస్థని ఎట్టి పరిస్థితులు కూడా టాలరేట్ చేయదలుచుకోలేదని నేను ఈ సందర్భంగా క్లారిఫై చేస్తా ఉన్నా. అయితే బ్రహ్మోత్సవం తర్వాత మనం ఫస్ట్ టైం కలవడం కాబట్టి ఈ 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా స్వామివారి ఆశీస్సులతో నిర్వహించగలిగాం. భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను భక్తులు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గంటల తరబడి వేచి ఉండి వాళ్ళు స్వామివారిని దర్శించుకున్నారు.
వాహన సేవ వీక్షించారు, బాగా సహకరించారు. ఆ భక్తులు అందరూ ఇంత ఓపికతో, ఇంత క్రమశిక్షణతో, ఇంత సహనంతో వాళ్ళు కూర్చొని టీటీడీ ఇస్తున్న సలహా సూచనలు పాటిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహకరించారు. కాబట్టి ఈ స్మూత్ అరేంజ్మెంట్ అనేది సక్సెస్ అయ్యిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రిలీజియస్ స్టాఫ్, ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, మిగతా రిలీజియస్ స్టాఫ్ చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, వారి ద్వారా నుండి సెక్యూరిటీ స్టాఫ్, సివిఎస్ గారి కోఆర్డినేషన్తో పకడ్బందీ బందోబస్తు ముందుకు వెళ్లారు. బ్రహ్మోత్సవం స్టార్ట్ కాకముందు మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండబోతా ఉంది ఫీల్డ్ లెవెల్లో బిట్వీన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ టీటీడీ ఆఫీసర్స్, బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ ఉంటుందని నేను అప్పుడే చెప్పాను. బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాము. కోఆర్డినేషన్ వల్లనే ఈ ఈవెంట్ అంతా స్మూత్లీ చేయగలిగామనేది ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. పారిశుద్ధ్య కార్మికులు, క్షురకులు, మిగతా అధికార యంత్రాంగం, తిరుపతి నుంచి డెప్యుటేషన్ మీద వచ్చి ఉంటే అధికార యంత్రాంగం, 3500 మంది శ్రీవారి సేవకులు, ఎంతో మంది హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్, పారిశుద్ధ్య స్టాఫ్ అందరూ కూడా కింద నుంచి పై వరకు కష్టపడి ఈ బ్రహ్మోత్సవం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగారు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఛానల్స్ అందరూ కూడా ఎప్పటికెప్పుడు టీటీడీ ఇచ్చే సలహాలు, సూచనలు భక్తులకి తెలియజేస్తూ ఎక్కడ కూడా అనవసరమైనటువంటి అపోహాలు, నెగిటివ్ వార్తలు అటువంటివి లేకుండా మంచి స్పిరిట్తో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ బిల్డప్ చేసే దాంట్లో బాగా సహకరించారు. భక్తులందరికీ మెసేజ్ బాగా కమ్యూనికేట్ చేయగలిగారు. భక్తుల నుంచి వస్తున్నటువంటి నిజమైన ఫీడ్బ్యాక్ మాకు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. మాడా స్ట్రీట్స్ లో మేము గ్యాలరీస్ లో వెళ్ళేటప్పుడు మీరు చూసి ఉంటారు, వందలాది మంది మనం ఇంటరాక్ట్ అయినాం. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒకటే. అంటే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 4 days వెదర్ బ్రహ్మాండంగా ఉండింది. మంచి క్లౌడీ వెదర్, వర్షం లేదు, ఎండ లేదు. ఆ రోజు గరుడ సేవ నాడు ఉదయం లంచ్ వరకు ఏమో తీవ్రమైనటువంటి ఎండ ఉండింది. ఆఫ్టర్ దాట్ ఒక 3-4 times ఒక 15-20 minutes వర్షం పడింది. సో వచ్చింది ఫీడ్బ్యాక్ ఒకటే. అంటే ఈ మాడా స్ట్రీట్స్ లో కూడా ఏమైనా షెడ్ లాంటిది ఉంటే బాగుంటుంది అంటే, ఇంకా వేరే ఇంకా అన్ని 100% బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ తెలియజేశారు. సో దానివల్ల అంటే నేను ఇప్పుడు సి గారికి, అంటే మీరు ఇప్పటి మీడియాకి రెడీ చేశారంటే ఇంకా నేనే మాట్లాడేది. సో రథ సప్తమికి చెప్తాను, అప్పుడు పెట్టింది నేనే. రథ సప్తమికి అవే చెప్తాను ఒకసారి, మీరు వింటేనే కదా. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సిఈ గారు ఏం అభిప్రాయపడ్డారంటే, రథ సప్తమి ఫిబ్రవరిలో వస్తుంది. ఆ రోజు నుండి వెదర్ కండిషన్స్, వర్షము, గాలి, స్పీడు ఇవంతా అంటే ఆ షెడ్స్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్లే అంటే వర్షం ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా విండ్ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ షెడ్స్ పడిపోయే ప్రమాదం ఉంది. పడిపోతే కనుక అక్కడ స్టాంపీడ్ జరిగి చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు నుండి అధికార యంత్రాంగం అభిప్రాయం. దానివల్ల మనం ముందుకి వెళ్ళలేకపోయాం, అది వాస్తవం. అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్, చాలా మంది భక్తులు ఇది ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి నేను సి గారికి రిక్వెస్ట్ చేశాను. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. ఆ రోజుకి ఇప్పటికీ ఒక 5-7 years అయింది. సో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అంటే వెదర్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని. కాబట్టి నేను సి గారిని రిక్వెస్ట్ చేశాను. డెఫినెట్గా ఇప్పుడు మనకి ఉన్నటువంటి మెయిన్ ఫీడ్బ్యాక్ ఇదే కాబట్టి దీని మీద ఏదో ఒకటి టెక్నికల్ సౌండ్, అంటే మళ్ళీ కొలాప్స్ అయిపోయి భక్తులకి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా ఎంతవరకు మనం చేయగలుగుతాము అది డీటెయిల్గా స్టడీ చేయమన్నాను. అంటే స్టడీ చేసుకొని మనం వీలైనంత వరకు దాన్ని నెక్స్ట్ బ్రహ్మోత్సవంలో 100% ఇంప్లిమెంట్ చేయాలనేది నేను వారికి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చాను. సరే రఫ్ స్కెచ్ ఏదో గీశారు అనుకోండి, బట్ డీటెయిల్ స్టడీ కావాలి కాబట్టి ఆ డీటెయిల్ స్టడీతో ముందుకు వెళ్తాం.
అంటే ఈ ఫీడ్బ్యాక్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం, డీటెయిల్డ్ స్టడీ చేయాలి. సిమిలర్లీ ఇప్పుడు మీరు చూసి ఉంటారు, విద్యుత్ దీపాలంకరణ మీద బ్రహ్మాండంగా సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే అంటే నైట్ బాగా కనపడతాయి, డే టైంలో మీరు చూస్తే ఆ బెంబూ పోల్స్ ఇవన్నీ అధ్వానంగా కనపడతాయి. సో అది కూడా సేమ్ థింగ్. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఆ బెంబూ పోల్స్ పెట్టేసి ఆ విద్యుత్ దీపాలంకరణ చేయాలని మనం 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే వారు చేసినటువంటి చదువుకున్నటువంటి బీటెక్ 1982లో చదువుకున్నారు అనుకోండి, అప్పటి నుంచి ఇదే టెక్నాలజీ మనం వాడుకుంటా ఉన్నాం. వారిని రిక్వెస్ట్ చేశాను, అంటే కొత్త టెక్నాలజీస్, కొత్త మెటీరియల్స్, లైటింగ్ ఏ విధంగా చేయగలుగుతాము అని చాలా వచ్చి ఉంటాయి ఇప్పటికే. సో అవి కూడా ఇప్పుడు నుంచి, అంటే మళ్ళీ ఇప్పుడు మామూలుగా మనమే అంటే బ్రహ్మోత్సవంకి ఒక 2-3 నెలల క్రితము హడావడి మొదలైపోతుంది, అప్పుడు అడ్మిన్ శాంక్షన్ ఇవ్వడము, టెండర్ పిలవడము, ఇంప్లిమెంట్ చేయడం సరిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు నుంచి కొత్త టెక్నాలజీస్, కొత్త మెటీరియల్స్ ఏమున్నాయి, ఏ విధంగా మనం ఇంకా అందంగా దాన్ని ఎలక్ట్రిక్ లైటింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కూడా స్టడీ చేయమన్నాను. సో అట్లాగా డిఫరెంట్ ఆప్షన్స్, అంటే భక్తుల నుంచి సాటిస్ఫాక్షన్ వ్యక్తం అయినా కూడా ఇంకా ఫర్దర్గా ఏ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ ఇంకోటి చెప్తాను మీకు. ఉదాహరణగా దేవాలయం లోపల ఇప్పుడు మనం ఫ్లోరల్ డెకరేషన్ చేస్తాం, లైటింగ్ డెకరేషన్ చేస్తాం. అదే ఒకసారి నేను అక్కడ లోపల ఇప్పుడు చూసింది అంటే, ఇప్పుడు లైటింగ్ వాళ్ళు లైటింగ్ చేశారు ఫస్ట్, తర్వాత ఫ్లోరల్ వాళ్ళు వచ్చి ఫ్లోరల్ పెట్టేశారు దాని మీద. సో ఆ కొన్ని సందర్భాలు లైటింగ్ కనపడకుండా పోయింది. సో నేను ఈసారి వాళ్ళకి ఏమన్నానంటే, ముందుగానే నాకు ఒక 3D ప్లాన్ కంప్యూటర్లోనే ఫస్ట్ 3D డాక్యుమెంట్, 3D నాకు ఒక ప్రజెంటేషన్, ఫ్లోరల్ ఎట్లా ఉంటుంది, లైటింగ్ ఎట్లా ఉంటుంది, కంబైన్డ్గా ఎట్లా ఉంటుంది అనేది మనం కంబైన్డ్గా ఒకటి ప్రజెంటేషన్ తయారు చేసుకుంటే అప్పుడు లైటింగ్ వాళ్ళు లైటింగ్ పని చేసుకుంటారు, ఫ్లోరల్ వాళ్ళు ఫ్లోరల్ పని చేసుకుంటారు. సో అట్లాగా అంటే ఇంకా అట్రాక్టివ్గా కనపడే అవకాశం ఉంటుంది. సో అట్లా అంటే వీలైనంత వరకు ఫర్దర్గా ఏ విధంగా ఉన్న దాని మీద మనం ఇంప్రూవ్ చేయగలుగుతామనేది ఆ దిశలో మనం కృషి చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.